ముగ్గురు పిల్లలను హత్య చేసిన నిందితురాలు రజిత శివను అమీన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారిద్దరికి కోర్టు రిమాండ్ విధించింది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కన్న తల్లే ముగ్గురు పిల్లలను హత్య చేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి పిల్లలను చంపేందుకు దాదాపు ఏడాది నుంచి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలోనూ పిల్లలను చంపేందుకు 1-2 సార్లు ట్రై చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్, ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిసరాల్లోని భీరంగూడలో నివాసం ఉండే రజిత చెన్నయ్య దంపతుల పిల్లల హత్య వ్యవహారం అయితే కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముగ్గురు చిన్నారులను చంపిన తల్లి కసాయి తల్లిగా మారిందని చెప్పి ఒక విధంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ప్రియుడి మోజులోనే ఈ హత్యలు చేసింది అని పోలీసు విచారణలో స్పష్టంగా వెల్లడైంది. ఈ రజిత అనే వివాహిత 2013లో పెళ్లి చేసుకుంది చెన్నయ్యను. అయితే ఇది రెండో వివాహం కావడంతో అప్పటి నుంచే కొంత ఆమె ఈ భర్త విషయంలో కొంత దూరంగా ఉంటున్నట్టుగా పోలీసు విచారణ అయితే ఒప్పుకుంది. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ ఎవరైతే పాత క్లాస్మేట్ ఉన్నాడో శివ అనే వ్యక్తి, అతనితోనే కొంత చనువుగా ఉంటున్నట్లుగా ఇటీవలి కాలంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. గెట్ టుగెదర్ పార్టీయే దీనికి కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 6 నెలల క్రితం 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. 10th క్లాస్ గెట్ టుగెదర్ పార్టీలోనే శివ రజిత కొంత ఇద్దరు కలిసి మాట్లాడుకున్నట్టుగా వీళ్ళైతే పోలీసు విచారణలో ఒప్పుకున్నారు. అప్పుడే ఈ పిల్లలకు ఏదైతే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి రజిత శివను అడిగినప్పుడు ఆయనకి ఇంకా పెళ్లి కాలేదని తెలవడంతోనే ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పిల్లలు ఉన్నారు కదా, భర్తతో ఉన్నారు, నువ్వు వివాహ బంధంలో ఉన్నావు కాబట్టి నేను దీనికి ఒప్పుకోనని చెప్పి మొదట శివ వద్దన్నప్పటికీ రజిత అవసరమైతే పిల్లలను కూడా హత్య చేసేందుకు కూడా వెనకాడలేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చూస్తే వీళ్ళు అమీన్పూర్ ఏరియాకు వచ్చి దాదాపు 3 ఏళ్ళు అయింది చెన్నయ్య రజిత. అయితే అక్కడనే రాఘవేంద్ర నగర్ లో ఉంటూ ఈమె ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంది. ఈ గెట్ టుగెదర్ పార్టీ జరిగిన తర్వాతే శివతో ఈమెకు మరింతగా స్నేహం పెరిగిందని, చాటింగ్ తర్వాత రెగ్యులర్ ఫోన్ కాల్స్ మాట్లాడడం తరచూ జరిగినట్లుగా తెలిసింది. అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడడం కూడా చెన్నయ్య పరిశీలించి ఆమెను ఒకసారి వారించి దాంతోనే గొడవ కూడా ఒకసారి జరిగినట్టుగా తెలిసింది. అయితే ఈ వ్యవహారంలో పూర్తిగా మనం చూస్తే ఈ పిల్లలను హత్య చేస్తే అంటే వాళ్ళని తప్పిస్తేనే తన భవిష్యత్ జీవితం బాగుంటుందనే ఒక నిర్ణయానికి అయితే రజిత రావడంలో శివ పాత్ర ప్రముఖంగా ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే తనతో శివతో కలిసిన సందర్భంలో చాలా సార్లు పిల్లల వ్యవహారమే చర్చకు వచ్చింది. పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు భవిష్యత్ జీవితం బాగుండదు అని చెప్పి శివ చెప్పడంతోనే ఈ ఏదైతే హత్యకు ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. దాదాపు 6 నెలల నుంచి ఈ పిల్లలకు సంబంధించిన హత్యకు ప్లాన్ చేసినట్లుగా ఇక్కడ ప్రాథమికంగా మనకు పోలీసు విచారణలో వీళ్ళు ఒప్పుకున్నట్లుగా సమాచారం. పిల్లలు అడ్డు తొలగిస్తే ఆ భవిష్యత్ జీవితం బాగుంటుంది. తర్వాత ఎవరైతే ఈ శివను తరచూ కలవడంతో గత నెల అంటే మార్చి 27న ఈ రజిత మరోసారి ఈ శివతో మాట్లాడిన సందర్భంలోనే సరైన సందర్భం దొరికిందని చెప్పి ఆ రోజు పిల్లలు పడుకున్న సమయంలో చెన్నయ్య అదే సమయంలో ట్యాంకర్ డ్రైవర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి 10 గంటల సమయంలోనే ముగ్గురు పిల్లలు పడుకున్న తర్వాత ఒకరొకరిగా ముక్కు మూతి టవల్తో అదిమి పట్టి ఊపిరాడకుండా చేసి ముగ్గురు పిల్లల్ని చంపినట్లుగా తెలిసింది. ఇదే విషయాన్ని పోలీసు విచారణలో ఆమె ఒప్పుకుంది. అయితే ఇదంతటికీ కారణం ప్రియుడి కోసమే చేశానని చెప్పడం అనేది ఈ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా దానికి తెరపడింది. ముఖ్యంగా ఈ ప్రియుడి మోజులో ఉండి సొంత పిల్లల్ని చంపుకున్న రజిత వ్యవహారం అయితే కొంత చర్చనీయాంశంగా మారింది. కన్న బిడ్డల్ని కిరాతకంగా హత్య చేసిన రజిత భవిష్యత్ జీవితం ఎట్లా ఉంటుందనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ముగ్గురు సొంత బిడ్డల్ని చంపుకున్న రజిత శివతో కలిసి ఉంటుందా లేదా అనేది కూడా ఆమె మనస్తత్వానికి కొంత నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెళ్లి సమయంలో అంటే ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఈమెకు 2013లో పెళ్లైంది. అయితే పెళ్లి సమయంలో కూడా ఈ రజిత తల్లిదండ్రులు కొంత చెన్నయ్యకు పై ఒత్తిడి చేశారు. ఇది రెండో పెళ్లి కాబట్టి మాకు భూమి రాసిస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పి
ఆమె వాళ్ళ తల్లి చెప్పడం కూడా ఒక విధంగా ఇది చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ చెన్నై పైన మొదటి నుంచే నమ్మకంగా ఉండకుండా వీళ్ళు మొదటి నుంచి ఆ విధంగా నడుస్తూ వస్తున్నట్లుగా తెలిసింది. దాంతోనే అప్పటి నుంచి పిల్లలు కంటూ సంసారం చేస్తున్నప్పటికీ ఈ రజిత కొంత అసహనంగా ఉండడం, భర్తతో తరచూ గొడవ పడడం అనేది వాళ్ళు బంధువులు కూడా చూసినట్లుగా చెబుతున్నారు. రెండో పెళ్లి కావడం, చెన్నైతో ఏజ్ గ్యాప్, అంటే ఈ రజితకు 30 సంవత్సరాలు ఉంటాయి, ఈ చెన్నయ్యకు 50 సంవత్సరాలు ఉంటాయి. వీరిద్దరి మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా ఈ హత్యకు ఒక కారణంగా చెబుతున్నారు. అయితే నగేష్, మరొక అటు ఈ రజితకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? తనకి ఏమైనా మానసిక స్థితి బాలేదా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మరోపక్క గతంలో కూడా 2 సార్లు హత్యాయత్నం చేసినట్లు తెలుస్తుంది పిల్లల పైన. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుసా? అయితే ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్నది ఒకటే, అయితే ప్రేమ వ్యవహారం అయితే ఉండవచ్చు కానీ పిల్లలు చంపేదాకా వెళ్తుందని అనుకోలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే, అదే రజిత తల్లి గాని ఇతర బంధువులు గాని చెప్తున్నారు. ఈ శివతో ఆమెకు వీరిద్దరి మధ్య ఉన్న బంధం గతంలో ఉన్న విషయం తెలిసి ఉండొచ్చు కానీ ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరు కలిసిన విషయాలు అయితే మాకు తెలియదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఈ గెట్ టుగెదర్ పార్టీ సందర్భంలోనే, అంటే 10వ తరగతి గెట్ టుగెదర్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే వీరిద్దరు కలవడం, తరచూ మాట్లాడుకోవడం, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, రెగ్యులర్ గా చాటింగ్ చేసుకోవడం వంటివి పెరిగిపోవడంతోనే ఈ విధంగా జరిగిందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా శివతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం అనేది కొంత రజిత మానసిక స్థితిలో మార్పు తెచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పుడే ఇంకా ఈ విషయంలో ఆమె తన సంసార జీవితాన్ని, పిల్లలను పూర్తిగా మరిచినట్లుగా వ్యవహరించినట్లుగా చెన్నై కూడా చెప్పాడు. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఆ మానసిక స్థితిలో కొంత మార్పు వచ్చింది. ఆ పిల్లలు పట్టించుకోకపోవడం, స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా తరచూ ఫోన్లు మాట్లాడడం అనేది కంప్లైంట్స్ కూడా వచ్చినట్టుగా చెప్తూ వచ్చారు. అప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య కొంత చెన్నైకు రజిత గ్యాప్ వచ్చింది, శివకు రజితకు మధ్య స్నేహం పెరిగిందని చెప్తున్నారు. అయితే సాఫీగా సాగిపోతున్న ఈ వైవాహిక జీవితాన్ని నాశనం చేసుకోవడం రజితకు ఎంతవరకు సభ అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఈ శివ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం అయితే ఏదైతే ఉందో ఆ నిర్ణయం పైన చాలా మంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 13 సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత మరో వ్యక్తి, అంటే పాత మిత్రుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ప్రియుడు కావచ్చు, అతని కోసం సంసార జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది చాలా ఇంకా ఎవరు మెచ్చుకోదగ్గ విషయం కాదు. ఇది చాలా సభ్య సమాజానికి ఏహమైన చర్యగా వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి. అయితే నగేష్, మరోపక్క ఈ అంశానికి సంబంధించి రజిత భర్త స్పందించాడా? గతంలో అంటే 4 రోజుల క్రితం రజిత భర్తతో మాట్లాడిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పారు, ఏంటంటే 13 ఏళ్ల వైవాహిక జీవితంలో దాదాపు 10 ఏళ్ల పాటు సాఫీగానే జరిగింది. ఆ తర్వాతే కొంత ఇద్దరి మధ్య గ్యాప్ అయితే కనిపించిందని చెప్పి ఆయన చెప్పారు. అయితే ఈ శివ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. శివ అంటే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవి జీవితానికి రావడం, ఫోన్ కాల్స్ లోకి అందుబాటులోకి రావడం, తరచూ ఫోన్లు చేయడం అనేది వీరి వైవాహిక జీవితాన్ని దెబ్బతీసింది. ముఖ్యంగా చెన్నయ్య కూడా ఈ విషయాన్ని పదే ఆమెకు చెప్పినప్పటికీ వినకపోవడం, అవసరమైతే దేనికైనా సిద్ధం అన్నట్లుగా భర్తతో గొడవ పడడం అనేది రజిత వ్యవహారంగా తెలిసింది. దాంతోనే శివ ఎప్పుడైతే ఈ వైవాహిక జీవితంలో ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచే గొడవలు పెరిగిన సందర్భంలో పిల్లల దాకా వచ్చింది. పిల్లల వ్యవహారంలో చంపడం అనేది ఆ శివ చెప్పిన కొన్ని విషయాల్లో ఆమె అంగీకారం తెలపడంతోనే హత్యలకు కారణమైనట్టుగా మనకు పూర్తిగా సమాచారం ఉంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ.